మహమ్మారి స్వరూపంతో ఆమె పెట్టినటువంటి పొలికేకలు, జడుపు జ్వరం తెచ్చేలా భీకరంగా అరిచిన అరుపుకు తండ్రి నవ్వుముఖంతో కోడల్ని పరామర్శించేలోగా ఆమె మాటలకు తూటాలు పేలి ముడతలు పడిన ముసలి ముఖంలో నవ్వు స్థానంలో భయంకరమైనటువంటి అవమానము సిగ్గుతో వెనక్కి నడు వీరేశం అంటూ వీల్చైర్ని వెనక్కి తిప్పించుకొని వెనక్కి తిరిగైనా చూడకుండా వర్షం అందుకున్న తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మహారాణి ఏమన్నదంటే, ఒరే గాడిద, తలుపులన్నీ బార్లా తలుపు తీసేస్తావేంట్రా, దోమలు కుట్టి చస్తాం, వెదవదోమలు లోపలికి జొరపడి వచ్చేస్తున్నాయి, ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాయి, ఎన్నిసార్లు చెప్పాలరా వెదవ, తలుపులు వెంటనే మూసేయమని. అయితే దున్నపోతులా ఉన్నావు, తిడుతూనే ఉంది ఆమె. ఒక్కసారి నవ్వితే చాలు, ఒక్కసారి తలుపు తీస్తే చాలు, అంతే జిడ్డులా పట్టుకుంటాయి వెదవదోమలు. అరుస్తూనే ఉంది ఆమె. 2 చినుకులకే మొలుకుతాడా, ఇలా తలుపు తీసుకొని మళ్ళీ వచ్చి తలుపు లేకుండా ఉన్నావా, కాళ్ళు ఇరిచేస్తాను.